గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ కాలం సంవత్సరాల తరబడి ఈ యాసిడ్ బ్లాకింగ్ మెడికేషన్స్ అంటే ఒమిప్రజోల్ అలాంటివి వాడడం వలన ఈ ఇంపార్టెంట్ వైటమిన్ డెఫిషియన్సీ చాలా మందిలో చూస్తున్నాం. ఏంటి ఆ వైటమిన్ డెఫిషియన్సీ? జాన్ హాప్కిన్స్ రీసెర్చ్ లో తేలింది ఏంటంటే ఎక్కువ కాలం ఈ యాసిడ్ బ్లాకింగ్ మెడికేషన్ వాళ్ళలో తిమ్ముర్లు ఎక్కువ ఉండడం, అరికాళ్ళ మంటలు, మతిమరుపు, అదే కాకుండా అలసట, మూడ్ ప్రాబ్లంలు ఇవన్నీ ఎక్కువ కాలం చూస్తే టెస్ట్ చేస్తే ఏం తేలిందంటే వాళ్ళకి వైటమిన్ B12 డెఫిషియన్సీ అని తేలింది. ఈ వైటమిన్ B12 అన్నది నరాల యొక్క ఔటర్ లేయర్ మైలిన్ ఫార్మింగ్ లో చాలా ఉపయోగపడుతుంది. అందుకే దీని డెఫిషియన్సీ వలన ఈ అరికాళ్ళ మంటలు అవన్నీ వస్తాయి అన్నమాట. ఎందుకు ఈ వైటమిన్ డెఫిషియన్సీ వస్తుంది? ఈ వైటమిన్ B12 మన ఒంటిలోకి అబ్జర్వ్ చేసుకోవాలి అంటే యాసిడ్ కావాలి. కానీ యాసిడ్ బ్లాకింగ్ మెడికేషన్ వలన యాసిడ్ లేకపోవడం వల్ల ఈ వైటమిన్ B12 ని అబ్జర్వ్ చేసుకోలేక ఈ వైటమిన్ B12 లోపం వస్తుంది అనమాట. అందుకే చాలా ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ గా ఈ యాసిడ్ బ్లాకింగ్ మెడికేషన్ వాడే వాళ్ళందరూ ఇయర్ వాడే వాళ్ళందరూ తప్పకుండా వైటమిన్ B12 లెవెల్స్ చెక్ చేసుకోవాలి. తక్కువ ఉంటే రిప్లేస్ చేసుకోవాలి. ఎందుకు? మీ నరాల హెల్త్ కోసం మీరు చెయ్యక తప్పదు. If you like this video, do like, subscribe and share. Thank you so much.